జానపద సినిమా పేరు చెప్పగానే నట ప్రపూర్ణ కాంతారావు గుర్తుకు వస్తారు. జానపద చిత్రాల్లో చాలామంది హీరోలు నటించినప్పటికీ ఆ తరహా చిత్రాలకు ట్రేడ్ మార్క్ మాత్రం ఈ కత్తి వీరుడిదే. అంతగా ఆ పాత్రల మీద తనదైన ముద్ర వేసి తిరుగులేని జానపద కథానాయకుడిగా కాంతారావు కత్తుల కాంతారావుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నటించిన జానపద చిత్రాల్లో పేదరాశి పెద్దమ్మ కథ ఒకటి. గిడుతూరి సూర్యం దర్శకత్వంలో పింజల సుబ్బారావు నిర్మించిన ఈ చిత్రం 1968లో విడుదలయ్యింది. ఎన్టీఆర్కు కాంతారావు అంటే ప్రత్యేక అభిమానం. అందుకే నందమూరి సోదరుల చేతుల మీదుగా ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఎన్టీఆర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా ఆయన తమ్ముడు త్రివిక్రమరావు తొలి క్లాప్ ఇచ్చారు. ఈ సినిమాలో రాకుమారుడుగా కాంతారావు, మంత్రి కుమారుడుగా రామకృష్ణ, నాగకుమారిగా కృష్ణకుమారి నటించారు. పేదరాశి పెద్దమ్మగా నిర్మలమ్మ నటించారు. మహారాజుగా ప్రభాకర్ రెడ్డి, మాంత్రికుడిగా రాజనాల, మహామంత్రిగా మిక్కిలినేని నటించారు. మహారాజు రెండవ భార్య పాత్రను రాజసులోచన, పేదరాశి పెద్దమ్మ కూతురి పాత్రను విజయలలిత పోషించారు. ఇందులో సెకండ్ హీరోగా రామకృష్ణ నటించడమే కాకుండా సినిమాకు కొంత పెట్టుబడి కూడా పెట్టారు. అందుకే పబ్లిసిటీలో తన స్టిల్స్ ప్రముఖంగా ఉండేలా ఆయన చూసుకున్నారు. పోస్టర్స్లో తన బొమ్మలు బాగా తగ్గించి ముద్రించడం కాంతారావును బాధించినా ఆయన దాన్ని బయటకు వ్యక్తం చేయలేదు. ఈ చిత్రానికి ఎస్పి కోదండపాణి సంగీత దర్శకుడు. బాలు పాడిన ఓహోహో ఓ జవరాల నా సుమబాల పాట బాగా పాపులర్ అయింది.